నమస్తే అన్న. నమస్తే అమ్మా. ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ ది 60% వచ్చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకోవాలి అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా మనకి కవితక్కకి వడ్డేపల్లిలో 8 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. మరి రెండు పార్టీలు కూడా కంగు తినే విధంగా జరిగింది. అయితే ఈసారి మరి విజయాన్ని సాధించే అధికారం గాని అధికారంలోకి వచ్చే అవకాశం గాని కవితక్క దగ్గర ఉందంటారా? మరి ఖచ్చితంగా ఉందమ్మా. ఇప్పుడు జాగృతి అనేటటువంటిది ఒక సంస్థగా ఎన్నో సేవలు చేసుకుంటూ తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో కవితక్క పాత్రను పోషిస్తూ తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టేటటువంటి పద్ధతుల్లో సాగిన ప్రయాణం. కానీ ఇప్పుడు కవితక్క త్వరలోనే రాజకీయ పార్టీగా అవతారం చెందబోయేటటువంటి తరుణంలో ఇలా అనేక మంది శ్రేణులు ఇలా అభిమానులు కావచ్చు, జాగృతి కార్యకర్తలు కావచ్చు, మేము ఈసారి బరిలో ఉండాలి అనేటటువంటి ఆకాంక్షని వెలుగుచ్చినప్పుడు నేషనల్ ఫార్వర్డ్ బ్లాక్ తోని కలిసి సింహం గుర్తు మీద పోటీ చేయడం జరిగింది. అందులో భాగంగానే వచ్చినటువంటి ఫలితాలని మనం చూసాం. ఆ ఫలితాలు అటు రామగుండం కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, వడ్డేపల్లి కావచ్చు, అనేక రకాలుగా. అంటే కవితక్క ఒక మాటతోని చేద్దామని చెప్పనేటటువంటి సింహం గుర్తు పైన మా అభ్యర్థులు పోటీ చేస్తున్నారంటేనే రాష్ట్రంలో ఒక ప్రకంపనం అనేటటువంటిది వచ్చింది. రేపు భవిష్యత్తులో రాజకీయ పార్టీగా అవతారం చెందితే ప్రజాశ్రేయస్సు కోరేటటువంటి పద్ధతుల్లో ప్రయాణం కొనసాగుతుంది. అంటే పార్టీ పెట్టకుండానే విజయం సాధించడం జరిగింది. మరి పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుందంటారు? పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజానీకం తెలంగాణ అస్తిత్వాన్ని, భౌగోళిక తెలంగాణ సాధనే కాదు సామాజిక తెలంగాణ కావాలనేటటువంటి ఆకాంక్షతోటి ఉండేటటువంటి ప్రజానీకం ఆకర్షితులవుతున్నారు, చూస్తున్నారు. ఈ ప్రభంజనం ఖచ్చితంగా రాజకీయంగా కొత్త పార్టీ ఆలోచన ఏదైతే కవితక్క కొనదో దాన్ని ప్రజలు స్వాగతించే దాంట్లో భాగమే ఇవాళ మా శ్రేణులు ఆశావాహులు పోటీ చేస్తున్నారు అంటేనే ఈ ప్రకంపనం వచ్చింది. కానీ కవితక్క పార్టీ కనుక పెడితే ప్రజల్లో ఇంకా అనేక రకమైనటువంటి ఉత్సాహం వస్తుంది. ఇవాళ ప్రజాశ్రేయస్సు ప్రతిబింబించేటటువంటి విధంగా కొనసాగుతుంది అనేటటువంటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యంగా కవితక్క బయటికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అయిన 42% బీసీల రిజర్వేషన్ అనేది ఇప్పటికైనా మరి ఏ విధంగా ముందుకు వస్తుందంటారు? మరి అది సాధించే విధానం కానీ అవకాశాలు కానీ కనిపిస్తున్నాయంటారా? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మేమెంతమంది మాకంత వాటా అనేటటువంటి పద్ధతిలో 56% ఉన్నటువంటి బీసీలకు 42% ఇవ్వడానికి కూడా పాలకులు ఇవాళ అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఒక రకంగా పార్లమెంట్ కావాలని చెప్పంటారు, రాష్ట్రమేమో మేము అసెంబ్లీలో ఆమోదం చేసినామని చెప్పంటున్నారు. లేదా మా పార్టీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రజాపాలన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు మేము ఖచ్చితంగా మేము ఎన్నికల్లోనే 42% ప్రకటిస్తామని చెప్పి అనేక రకాల ప్రగల్భాలు పలికినా చివరకు బీసీలకు అన్యాయమే జరుగుతూ ఉన్నది. ఒక రకంగా బీసీ మూవ్మెంట్ ను కవితక్క ఎత్తుకున్న తర్వాతనే పాలకులు మాట్లాడేటటువంటి పరిస్థితులు పోయింది. కాబట్టి బీసీలకు దక్కవలసినటువంటి న్యాయమైనటువంటి వాటా దక్కేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అని చెప్పొచ్చు. అంటే ఇదే కాకుండా అపోజిషన్ నుంచి ఎవరికైనా ఉంటుంది, కానీ సొంత ఇంట్లో నుంచే మనకి కేటీఆర్ కానీ ఇంకా తదితరులు చాలా మంది కూడా కవితక్కది మళ్ళీ కాంగ్రెస్ లో కలిసే పార్టీ విధానం అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగానే ఫ్యూచర్ లో కలిసే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ లో? జాగృతి ఏమన్నా ఇదంతా ఎట్లుంటదని అంటానమ్మా, ఇవాళ ఆడలేక మధ్యలో కూడా అని చెప్పినట్టు ఇవాళ ఏదైతే కవితక్క ప్రభంజనం ప్రజల్లో ఇవాళ అనేక వర్గాలు, కులం లేదు మతం లేదు, ఏ సామాజిక వర్గమైనా ఏ రకమైనటువంటి కేవలం ఇవాళ సబండ వర్గాలను దృష్టిలో పెట్టుకొని సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కవితక్క యొక్క ఆ వరవడిని చూసి తట్టుకోలేక మాట్లాడేటటువంటి మాటలు తప్ప మేము ఎవరికి పోటీ కాదు, ఎవరు పోటీ కాదు. ఎందుకంటే కవితక్క రాజకీయ పార్టీ పెట్టకముందే ఈ ప్రకంపనాన్ని సృష్టిస్తే ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ఇవాళ ప్రతిపక్ష పార్టీ రెండు పార్టీల కంటే కూడా హాట్ టాపిక్ కవితక్క నేషనల్ ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పోటీ చేసినటువంటి ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాదు ఇలా దేశం కూడా చూస్తా ఉన్నది. కవితక్క ప్రపంచం సృష్టించబోతా ఉన్నది అనేటటువంటి పద్ధతుల్లో కొనసాగుతూ ఉన్నది. ప్రజలు కూడా ఆ రకంగా ప్రతిపీట వేస్తున్నారు, అది మనం చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో అనేక రకాలుగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టాలనుకున్న కవితక్క ప్రపంచం లేకుండా చేయాలని చెప్పి అనుకున్న రాత్రి ఎన్నో కుట్రలు పడిన తెల్లారులు వాళ్ళు ఏ రకమైనటువంటి పద్ధతుల్లో కుట్రలు చేసేటటువంటి ఆలోచనలు చేసినా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు కట్టుబడి ఉండాల్సిందే. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి పద్ధతి కొనసాగుతుంది. ఇంకా మరి కొద్దిసేపట్లో కవితక్క కూడా ప్రెస్ మీట్ లో అనేక రకాల అంశాలని చెప్తారు. కాబట్టి ఇవాళ ప్రజానీకం కవితక్క రాకను స్వాగతిస్తున్నారు అనేటటువంటిది మాత్రం డంకా బజాయించి చెప్పగలుగుతున్నారు.